వారు బీవర్ పిరుదుల నుండి గ్రంథులను కత్తిరించి పసుపు రంగు గూ బయటకు వచ్చే వరకు వాటిని పిండేసేవారు. ఇప్పుడు ఈ గూ జంతువు ఆహారం కారణంగా తీపి వాసన వచ్చింది మరియు దీనిని కొన్ని ఆహారాలలో వెనిల్లాకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించారు. చివరికి దాని స్థానంలో అదే రుచి కలిగిన రసాయనాలు వచ్చాయి. కానీ కొన్ని పరిమళ ద్రవ్యాలు నేటికీ బీవర్ గూను ఉపయోగిస్తున్నాయి మరియు మీరు దానిని మీకు ఇష్టమైన విస్కీలో కూడా కనుగొనవచ్చు. మీరు తుడవబోతున్న సమయంలో ఎరుపు రంగు కేప్ ధరించిన ఒక వ్యక్తి ఎరుపు కాగితం లేదా నీలం కాగితం అని అడుగుతాడు. మీరు ఎరుపు రంగును ఎంచుకుంటే మిమ్మల్ని నరికి చంపేస్తారు మరియు మీ బట్టలు రక్తంతో తడిసిపోతాయి. కానీ మీరు నీలం రంగును ఎంచుకుంటే మీ ముఖం రంగు మారే వరకు మిమ్మల్ని గొంతు కోసి చంపేస్తారు అని పురాణం చెబుతుంది. ఇప్పుడు పసుపు రంగును ఎంచుకోవడం ద్వారా మీరు అతన్ని మోసం చేయవచ్చని మీరు అనుకోవచ్చు, కానీ దాని అర్థం అతను మీ తలను టాయిలెట్లో ముంచి మీరు మునిగిపోయే వరకు అక్కడే ఉంచుతాడు. ఈ పరికరాన్ని మీ తలపై చిన్న లోహపు కర్రలతో ఉంచి మీ ముఖాన్ని తాకించారు. ప్రతి కర్రను మీ ముక్కు, పెదవులు మరియు నుదిటిని కొలవడానికి సర్దుబాటు చేశారు. ఈ కొలతలు మీ ముఖం యొక్క ఆకారాన్ని గుర్తించడానికి ఉపయోగించబడ్డాయి. మీ లక్షణాలు సరైన పరిమాణంలో ఉంటే మీరు అందంగా పరిగణించబడతారు. కానీ ఏదైనా చాలా పొడవుగా లేదా చాలా పొట్టిగా ఉంటే మేకప్ ఆర్టిస్ట్ వారు పరిపూర్ణంగా కనిపించని ఏదైనా కవర్ చేసేవారు. అతను మమ్మీ చేయబడిన మరియ మాగ్డలీన్ చేతిని ముద్దాడటానికి వంగి దానిని ముద్దు పెట్టుకునే బదులు దానిని కొరికాడు. సన్యాసులు అతన్ని లాగడానికి ప్రయత్నించారు, కాని అతను ఎముకను నమలడం కొనసాగించాడు. చివరికి 2 చిన్న ముక్కలు విడిపోయాయి. సన్యాసులు కోపంగా ఉన్నారు, కాని అతను ఆ ముక్కలను పట్టుకోగలిగాడు. అతను వాటిని మతపరమైన పర్యాటక ఆకర్షణగా తన సొంత చర్చికి తిరిగి తీసుకువచ్చాడు. రోగులు చనిపోయిన తిమింగలం శరీరం లోపలకి పాకుతూ వారి తలలు మాత్రమే బయటకు వాలి ఉండేవారు. వారు కుళ్ళిపోతున్న బ్లబ్బర్లో 30 గంటల వరకు అక్కడే ఉంటారు. ఈ సమయంలో వారు కుళ్ళిపోయిన మృతదేహం నుండి వచ్చే వాయువును పీల్చుకునేవారు. అది వారి ఆర్థరైటిస్ను నయం చేస్తుందని నమ్ముతారు. ఇదంతా ఒక తాగుబోతు వ్యక్తి ఒకసారి బీచ్లో ఉన్న తిమింగలం మీద పడి తన నొప్పిని నయం చేశాడని చెప్పడంతో ప్రారంభమైంది. త్వరలోనే తిమింగలం హోటళ్లు కనిపించడం ప్రారంభించాయి, రోగులకు సేవను అందిస్తున్నాయి. కానీ అది నిజంగా పని చేసిందని నిరూపించడానికి ఏమీ లేదు.